వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో నారావారిపల్లెలో కార్యక్రమం జరిగింది. తమ్ముడు సీఎం చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు పాడమోశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో నారా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున 1989లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత వివిధ పదవుల్లో పార్టీకి ప్రజలకు సేవ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. డిస్టర్బ్ చేయండి. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఖర్జూర్ నాయుడు అమ్మనమ్మ సమాధుల పక్కనే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంతకుముందు జరిగిన అంతిమ యాత్రలో తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు పాడె మోశారు సీఎం చంద్రబాబు. ఈ అంతిమ యాత్రలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, నారావారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ్ముడి పాడె మోశారు సీఎం చంద్రబాబు. నారా రామ్మూర్తి నాయుడు అంతిమ యాత్రలో అక్కడ గ్రామస్తులు, సన్నిహితులు, బంధువులు, అలాగే టీడీపీ కార్యకర్తలు ఎటు చూసినా కూడా నారావారి పల్లెలో విషాద ఛాయలే అలుముకున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జార్ఖండ్లో ఇండియా కూటమి తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు కూటమికి చెందిన పలు హామీలను ప్రకటించారు. జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 7 హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ కులాలు, జాతుల జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర సంపదను పంచుతామన్నారు. జార్ఖండ్లోని అపార ఖనిజ సంపదపై బీజేపీ కన్నేసిందని, బీజేపీ అధికారంలోకి వస్తే జాతి సంపద మొత్తం మిత్రులకు పంచిపెడతారని వివరించారు. జార్ఖండ్ భవిష్యత్తు కోసం ఇండియా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాగా జార్ఖండ్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్లాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బల్లాపూర్ ఒక మినీ భారతదేశమని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని పేర్కొన్నారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేలపై జరుగుతుందని తెలిపారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే తాను ఖచ్చితంగా బయటకు వస్తాను, పోరాడతానని ప్రకటించారు. గుంటూరు శేషేంద్ర గారు మన తెలుగు కవి, ఆయన ఎంత ఇష్టమో నాకు హిందీ రాష్ట్ర కవి రామధారి సింగ్ దినకర్ గారి కవిత కూడా నాకు చాలా ఇష్టం. परशुराम की प्रतीक्षा చాలా సార్లు నేను ఓటమిలో ఉన్నప్పుడు రామధారి సింగ్ దినకర్ గారి परशुराम की प्रतीक्षा చదివి ధైర్యం తెచ్చుకున్నవాడు. అలాంటి చదువుతున్నప్పుడు जब मैं दिनकर जी की इन पंक्तियों को
सुनता हूं तो मुझे अपने संघर्षशील प्रधानमंत्री जी की छवि दिखती है। मैं वो पंक्तियां सुनना चाहता हूं। रामधारी सिंह दिनकर गारी कविता चलता ఉంటే ప్రధానమంత్రి గారు గుర్తొస్తారు। ప్రధానమంత్రి గారు కష్టం, ప్రధానమంత్రి గారి ఇబ్బందులు, ఆయన ఎన్ని తట్టుకొని నిలబడ్డారు। ఆయన తిట్టని వాళ్ళు లేరు। ఆయన టీ అమ్ముకునేవాడు, ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఎలా అవుతాడు, వచ్చి ఇక్కడ అమ్ముకో మేము కొట్టు పెడతామని అంత అవహేళనతో మాట్లాడారు। అలాంటి వ్యక్తి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు। 3వ సారి ఆయన ప్రధానమంత్రి కాకూడదని అందరూ అనుకుంటే నేను పట్టుబట్టి ఆంధ్రాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మన జనసేన పక్క నుండి 175 సీట్లకి 25 పార్లమెంట్ సీట్లకి 93% స్ట్రైకింగ్ రేట్తో, జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో మనం విజయం సాధించాం। संघर्षशील प्रधानमंत्री जी की ही मैं छवि दिखती है। मैं वो पंक्तियां सुनना चाहता हूँ। वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। హైదరాబాద్ లో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అమల్లోకి రానుంది। హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు। రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు। జీవో 41 ద్వారా తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని అన్నారు। ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు 100% రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని, దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి 1,00,000 వరకు ఆదా అవుతుందని అన్నారు। ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కలుషితం కాకూడదనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రవేశపెడుతున్నామని అన్నారు। ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న 3,000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే సిటీలో మొత్తం ఈవీ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు। వెహికల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి। ఎప్పుడైతే వెహికల్ ప్రొడ్యూసింగ్ సంఖ్య పెరిగిందో దాని ప్రకారంగా ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, లేదా చాలా మందికి ఇప్పుడు వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల ఓనర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర దీన్ని పెద్ద కమర్షియల్ గా ఏర్పాటు చేసుకోలేదు, కానీ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ పెట్టాల్సి వస్తుంది। సపోజ్ నేను కరీంనగర్ రోడ్ పోతుంటే S4 అనే ఒక రెస్టారెంట్ ఉంది, దానిలో ఆ విధంగా అక్కడ ఆ విధంగా ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు। ఇది దీనికి రవాణా శాఖ అనుమతి అవసరం లేదు। దానికి సంబంధించి ఎక్కడైనా అటువంటి కమర్షియల్ పెట్రోల్ బంకుల్లో గానీ ఎక్కడైనా ఆ కంపెనీ వాళ్ళు అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు చొరవ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి। దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడేం ఇట్లా చొరవ తీసుకోలేదు। దీని ఎందుకు చెప్తున్నాం అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేదానికంటే ఎక్కువ ఏ వెహికల్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళ వెహికల్ మార్కెటింగ్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ కూడా బాధ్యత ఉన్నది। చాలా మంది 2 వీలర్స్ కావచ్చు, ఇతరత్ర వాహనాలకు సంబంధించి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఈ రోజు ఆ అవకాశం చిన్నగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దీన్ని ఉపయోగించుకొని ఇంకా కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళందరూ సంబంధించినటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సిన వస్తే వాళ్ళందరూ కూడా సూచన చేస్తాం। ఉద్యోగుల సొమ్ము ఇతర అవసరాలకు వినియోగించారని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు। అప్పుల లెక్క విషయంలో గత ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు। టీడీపీ హయాంలో పబ్లిక్ అకౌంట్లోని 57,378 కోట్లు ఇతర పర్సన్స్ లకు వాడారని, వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించిన పబ్లిక్ అకౌంట్ నిధులు 655 కోట్లు మాత్రమేనని బుగ్గన వెల్లడించారు। ఏర్పాటు చేసుకునేటప్పటికి 19,138 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది। అంటే ఎంప్లాయీస్కు సంబంధించినది డిపాజిట్స్ ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్లకి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో 19,138 కోట్లు ఉన్నిందండి।
మీరు 2018-19 దిగిపోయే నాటికి 76,516 కోట్లు అయిందండి. అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు 57,378 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు. 2023-24 మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త 77,171 అయిందండి. మీ లెక్కల ప్రకారం ఏది, మీ లెక్కలే టోటల్ చేసుకోండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినది 655 కోట్లు మాత్రమే. మీరు 2014-15 ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 18-19 దిగిపోయేటప్పటికి ఎంప్లాయీస్కు సంబంధించిన డబ్బులు 57,378 కోట్లు 57,378 కోట్లు వాడితే మేము కేవలం 655 కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినది. మీరా అండి మాకు చెప్పేది? ఎంత అన్యాయంగా! గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే గ్యారంటీస్ మీరు ఇచ్చినది కదండి. ఇది గ్యారంటీసు, పేజ్ నంబర్ 16 మీరు ఇచ్చినది కదా గ్యారంటీసు. గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి? పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే 30 అంతా కలిస్తే 1,54,797 కోట్లు మీదే కదండి ఫిగర్. మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని? ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు? ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువ అని అంటున్నారు? ఎంత అన్యాయం అండి! ఎందుకు ఇట్లా అంటే మీకు అర్థం కావడం లేదా, లేదా అర్థం కానట్లు మీరేమన్నా ఇది చేస్తున్నారో నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది. పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి, ఇది కాక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తమది బుల్డోజర్ పాలన కాదని అన్నారు. యూపీలో కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్ పాలనే బుల్డోజర్ పాలన అని ఆరోపించారు. నిజాం కాలంలో బూసీ బోర్డు కూడా ఉండేదని గుర్తు చేశారు. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైంది. కాబట్టి డైవర్ట్ చేయడానికి కిషన్ రెడ్డి బస చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటి అని అడుగుతా ఉన్నాను. ఏం వాస్తవాలు తెలుసో మీరు చెప్పాలి దయచేసి ప్రజలకి. మీరు ఒక్కరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి. మాట అంటే రిటర్నింగ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాల్ వస్తుంది, ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపులా సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ డెఫినెట్ గా మీకు అన్ని తెలుస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా, ఏ ఒక్కరిని కూడా నిరాశ్రయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ఖర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం. ఏ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది. మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్ లో కొన్ని వేల కుటుంబాలను నిరాశ్రయాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే, కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మేము ఇక్కడ మూసి విషయంలో ఎవరైతే ఇల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి, కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు, అభ్యంతరం లేనప్పుడు, మూసీ నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము? గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి, మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు. ఇదెక్కడ న్యాయం అండి? ఇవాళ తెలంగాణ 10 ఏళ్లు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. మాకు ఒక వ్యూహం ఉంది, మాకు దూరదృష్టి ఉంది. మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకు
టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియా సభ్యుడిగా ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు తిరుమల ఆలయ ప్రాంగణంలోని బంగారు వాకిల వద్ద శ్యామలరావుతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావుకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ ఈవోగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 నెలలుగా టీటీడీలో అనేక మార్పులు చేశామని పేర్కొన్నారు. అన్న ప్రసాదం నుంచి మొదలు ఐటీ విభాగం వరకు సమూల మార్పులు చేశామని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కొత్త పాలక మండలిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని శ్యామలరావు అన్నారు. आयुष्याभिवर्धनमस्नुते तेन दक्षिणान्ति सञ्जयति तं वरेयुद्धाये वरुणये श्रीनिवासः परमागतिर्नः भाग्यलक्ष्मीः सर्वसमये सर्वदा కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 19న వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ పరిశీలించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇది మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదన సభ అని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్లకు శంకుస్థాపన చేస్తారని సీతక్క ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం మాటిచ్చారని, అందుకు అనుగుణంగా పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం, ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దాని మీద మట్టిపోయడం, దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ పేదోళ్ళకు బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు, ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే కాలేదని, అరే నేను లెక్కలు తిస్తున్నా, నా దగ్గర ఉన్నాయి. నువ్వు 2 సార్లు చేసింది 16,000 కోట్లు, 20 లక్షల మందికే చేసినాం, ఒకసారి 21 లక్షల మందికే చేసినాం. మేము ఈ 10-20 రోజులలోనే 23 లక్షల మందికి చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇంకా December 9th వరకు మిగతా కూడా చేస్తామన్నాం. కానీ ఇంత కూడా ఓపిక లెక్క పట్టలేక ఏదేదో చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో, వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా ఇవ్వలేవు. నువ్వు టీచర్లు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. మేము ఇచ్చినాం ప్రమోషన్లు, 10 ఏళ్ళ తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము.
పిల్లలకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి కల్పించినాము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా ఆ పార్టీని వీరి మరో పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వారి వెంటే ఒక పయనం అంటూ కండువాలు మార్చేశారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పాలకొల్లు మండల పరిధిలోని 8 గ్రామాల సర్పంచులు వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి మంత్రి నిమ్మల రామనాయుడు సమక్షంలో టీడీపీలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో తమకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించి అప్పులు చేసి అభివృద్ధిని పనులు చేపడితే ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. కొందరు సర్పంచులు అప్పుల బారుతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ క్రమంలో గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము టీడీపీలో చేరుతున్నామని సర్పంచులు వెల్లడించారు. ఏదైతే ఇంటింటికి గడప దగ్గరికి పింఛన్ ఇస్తూ ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం దగ్గర ప్రతి నెల కూడా మరి 3,000 కోట్ల రూపాయలు, దగ్గర సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరానికి 1,60,000 కోట్ల రూపాయలు అక్షరాల ఏదైతే పెన్షన్ నిమిత్తం వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గర ఏదైతే అందిస్తూ ఉందో, అదేవిధంగా ఏదైతే పేదల కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ 200 అన్నా క్యాంటీన్ని వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మళ్లీ ప్రారంభించి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ప్రతి జనవరిలోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. కానీ 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, డిఎస్సీ ఊసే లేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున 16,000 పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఈవేళ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో గాని, ఏదైతే మనందరికీ కూడా మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండేటువంటి విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను కూడా కొల్లగొట్టేటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి ఈ రోజు మళ్లీ మన ఆస్తుల మీద మనకి హక్కులు ఇచ్చి రక్షణ కల్పించేటువంటి విధానం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నదో, అదేవిధంగా ఏదైతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన అమలు చేసుకుంటూ మరి ఒక పక్కన ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని మరి వెళ్ళి ఒక ప్రపంచ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో గాని, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టును మళ్లీ పరిగెట్టించి పనిచేసేటువంటి విధానం గాని, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు గాని, పారిశ్రామికవేత్తలు గాని ఏదైతే ఇతర రాష్ట్రాలకి పోయారో. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిల, విజయమ్మపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయనపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయన పోలీసులు అరెస్ట్ చేసి పత్తికొండ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వర్రా రవీందర్ రెడ్డికి ధర్మాసనం రిమాండ్ విధించింది. అయితే తన భర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుపై భార్య వర్రా కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవమని ఆమె చెప్పారు. 8న కర్నూలు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారని, 12న మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచారని తెలిపారు. 3 రోజుల పాటు రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురిచేసి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తున్నారని వర్రా కళ్యాణి పేర్కొన్నారు.
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్లో కస్తూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి 300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారు ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సిద్ధాంతవాదులపై ఆమె మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదురుతుందని గ్రహించిన కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే నటి వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అప్పటి నుంచి కస్తూరి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా ఆ పిటిషన్ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈవెంట్ లో జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్ గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. కాగా బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. గాంధీ మైదాన్లో జరిగిన ఈ ఈవెంట్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. అయితే అల్లు అర్జున్ రష్మికను చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు.